యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరెందుకు విజేతలు కాకూడదు అన్న ఈ అంశంలో 7వ ఎపిసోడ్కు మనం చేరుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం రామాయణంలో మరొక పాత్ర అయినటువంటి లక్ష్మణుని గురించి చెప్పుకుందాం. లక్ష్మణుడు ఏ రకంగా తన లక్ష్య సాధన వైపు పోయాడు, తన లక్ష్య సాధన చేరడానికి ఏం చేశాడు. ప్రతి పోటీ పరీక్షలో పాల్గొనేటటువంటి ప్రతి విద్యార్థికి లక్ష్య సాధన అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనది అనేటటువంటిది గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఏ విషయం ఉన్నా కూడా లక్ష్య సాధన అనేటటువంటిది తన కళ్ళ ముందు ఎల్లప్పుడూ కనిపించాలి. అప్పుడు మాత్రమే తాను విజయం సాధించే వైపుకు అడుగులు వేస్తాడు. 1% ఫ్రాక్షన్ పర్సెంట్ కూడా మనం లక్ష్య సాధనకు మరోవైపు ఒక డైవర్షన్ అనేటటువంటిది రాకూడదు. ఎవరైతే ఆ విధంగా కృషి చేస్తారో వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అయితే ఈ లక్ష్మణుడు సౌమిత్రి అని పేరు ఎందుకు వచ్చింది అంటే సుమిత్ర యొక్క కుమారుడు కాబట్టి సౌమిత్రి. ఈ సౌమిత్రి ఏ రకంగా రామునికి అత్యంత విశ్వాసపాత్రుడు. ఈ సౌమిత్రి ఏ రకంగా తన లక్ష్య సాధన చేశాడు. రాముడి కంటే రావణ సంహారం అనేటటువంటిది లక్ష్య సాధన. మరి లక్ష్మణునికి లక్ష్య సాధన ఏంటి? రావణుని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు, మేఘనాథుడు 14 సంవత్సరాలు ఎవరైతే నిద్రపోకుండా ఉంటారో వాళ్ళ చేతిలోనే మరణిస్తానని వరం పొందాడు. అంటే 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఎవరుంటారు? అసాధ్యం. కాబట్టి నన్ను చంపేవారు ఈ లోకంలో లేరు అన్నటువంటి ఒక ధీమాతో ఇంద్రజిత్తు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రాముడు వనవాసానికి బయలుదేరాడో రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. రాముని వెంట లక్ష్మణుడు పోయాడు, రాముని వెంట సీతమ్మ పోయింది. సీతమ్మ అనేటటువంటిది కూడా మనకు రావణుడు సీతమ్మని ఎత్తుకపోతే తప్ప రాముడు లంకకు పోడు. మరి రావణుడు లంకకు పోయినప్పుడు ఆ సీతను వెతుకుతూ పోయినటువంటి రామునికి అక్కడ ఉన్నటువంటి రావణునితో ఉన్నటువంటి వ్యక్తులను కూడా చంపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేఘనాథుడు మహావీరుడు, అతనితో యుద్ధం గెలిస్తే మేఘనాథుని చంపితే తప్ప రావణుడు యుద్ధానికి రాడు. అలాంటి పరిస్థితుల్లో మేఘనాథుని చంపేటటువంటి వ్యక్తి లక్ష్మణుడు. మరి లక్ష్మణుడు మేఘనాథుని చంపే వ్యక్తి ఎట్లా ఉండాలి? 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండాలి. అందుకే లక్ష్మణుడు తన నిద్రను తన భార్య అయినటువంటి ఊర్మిళాదేవికి అప్పచెప్పేసి, అంటే ఆమె 14 సంవత్సరాలు నిద్రపోతూనే ఉంది, ఊర్మిళాదేవికి అప్పచెప్పి, ఆ నిద్రాదేవి అమ్మా నా దగ్గరికి రాకు, నా భార్య అయినటువంటి ఊర్మిళని ఆవహించుండు, నేను 14 సంవత్సరాలు ఆమెకు దూరంగా ఉంటాను కాబట్టి నా యొక్క నిద్రను కూడా ఆమెకే ఇయ్యి, నాకు నిద్ర లేకుండా చెయ్యి అని లక్ష్మణుడు అడిగి రాముని సీత యొక్క వాళ్ళ యొక్క చుట్టూ కావలి కాయడం, వాళ్ళను రక్షించడం, ఈ విధంగా 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉంటాడు లక్ష్మణుడు. ఆ తర్వాత రామునితో పాటు సాగరంలో వాళ్ళు ఇది కట్టడం, తర్వాత లంకకు పోవడం, లంక లోపట ఒక్కొక్క మహావీరుడు, ఎప్పుడైతే ఆంజనేయుడు ఫస్ట్ పోయి అక్షయ కుమారుణ్ణి చంపాడు, తర్వాత మేఘనాథుడు వస్తాడు, వానర సైన్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి సమయం లోపట మేఘనాథుణ్ణి సంహరించేటటువంటి బాధ్యత 14 సంవత్సరాలు నిద్ర లేకుండా ఉన్నటువంటి లక్ష్మణుడు తీసుకుంటాడు. ఆ లక్ష్మణుడు బాణం వేస్తాడు. ఏం బాణం వేస్తాడు? మా అన్న రాముడు ఇప్పటి వరకు తాను చేసినటువంటి పనులన్నీ కూడా నిజాయితీవే అయితే, రాముడు మాట తప్పని వాడే అయితే, రాముడు సత్యవంతుడే అయితే
నా యొక్క ఈ బాణం మేఘనాథుణ్ణి చంపుగాక. అంటే రాముని పైన ఎంత విశ్వాసం. తన లక్ష్యాన్ని చేరడానికి లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోలేదు. మరి నేటి విద్యార్థి తన లక్ష్యం చేరే వరకు అన్నింటి మీద కంట్రోల్ ఉండాలి. అన్నింటినీ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మనం వాటి ఆధీనంలోకి పోకూడదు. ఒక కథ చెప్తారు. ఒక పుల్లారెడ్డి స్వీట్ షాప్ ముందర ఒక కుక్క మనిషి రెండు నిలబడి ఉంటాయట. కుక్కకు స్వీట్ తినాలని ఉంటుంది, మనిషికి స్వీట్ తినాలని ఉంటుంది. మనిషి జేబులో చేయి పెట్టుకొని చూసుకుంటాడు. సరిపోయే డబ్బులు లేవు, వెళ్ళిపోయాడు. కుక్కకు పక్కకు ఉన్నాడు. కుక్కకు పక్కకే ఉంది. చూస్తూ చూస్తూ కౌంటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి పక్కకు పోగానే ఎగిరి ఒక స్వీట్ ముక్క తీసుకొని కొడితే తోకతోడు దుడుచుకొని వెళ్ళిపోయిందట. అది కుక్క, వీడు మనిషి. కాబట్టి మనిషి అనేటటువంటి వాడికి ఒక నీతి నిజాయితీ ఉండాలి. మనిషి ఎప్పుడూ కూడా కోరికకు లొంగకూడదు, నిద్రకు లొంగకూడదు, ఆహారానికి లొంగకూడదు. మనం ఏం తినాలనుకుంటే అది తినాలి. ఎప్పుడు నిద్రపోవాలంటే అప్పుడు పోవాలి, ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోటీ పరీక్షలో విజయం సాధించగలుగుతారు. విజయం సాధించడానికి చాలా అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత నియంత్రణ మన మీద మనకు ఉండాలి. అది ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విజయం తప్పకుండా సాధిస్తారు. అందుకనే రామునికి అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి లక్ష్మణుడు తన యొక్క లక్ష్య సాధనను ఎలా సాధించాడు? 14 సంవత్సరాలు నిద్రపోకుండా సాధించాడు. మరి మీరు కూడా ఇదే విధంగా లక్ష్మణుని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు కదూ. మరి నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మరొక రోల్ మోడల్ని తీసుకొని కలుద్దాం. నమస్కారం.